స్వాగతం. ఈరోజు మనం జర్మన్ భాషలో మొదటి అడుగుల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మన చేతిలో ఒక ప్రారంభ పాఠం నుంచి వచ్చిన సమాచారం ఉంది. ముఖ్యంగా పరిచయాలు అంటే జర్మన్లో తమను తాము పరిచయం చేసుకోవడం ఎలాగో చూద్దాం. దీన్నే సిష్ ఫోర్స్టెలన్ అంటారు కదా. అవును, సిష్ ఫోర్స్టెలన్. ఏ కొత్త భాష నేర్చుకున్నా ఈ పరిచయాలు చాలా కీలకం కదా. నిజమే. మొదటి సంభాషణకు ఇవే తలుపులు తెరుస్తాయి. ఇది కేవలం పదాలు నేర్చుకోవడం మాత్రమే కాదు, ఒక కొత్త సంస్కృతిలోకి వెళ్లడానికి మొదటి అడుగు కూడా. కరెక్ట్. ఈ పాఠం ముఖ్య ఉద్దేశం కూడా అదే. అంటే పేరు చెప్పడం, అడగడం, ఎక్కడ నుండి వచ్చామో చెప్పగలగడం. వినడానికి చాలా సింపుల్గా అనిపించినా జర్మన్లో ఆ మొదటి ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి ఇవి చాలా ముఖ్యం. అవును. మరి ఎలా మొదలుపెట్టాలి? సాధారణ పలకరింపులతోనా? ఖచ్చితంగా. అత్యంత సాధారణమైనవి, బహుశా చాలామందికి తెలిసినవి కూడా. హలో. హలో. అవును, ఇది చాలా సందర్భాల్లో పనిచేస్తుంది. కొంచెం సమయాన్ని బట్టి చెప్పాలంటే ఉదయం పూట గుటెన్ మార్గన్ అంటారు. గుటెన్ మార్గన్, గుడ్ మార్నింగ్ అన్నమాట. అంతే. ఇక్కడ గుటెన్లో ఆ చివర ఎన్ ఉంటుంది, అది గమనించాలి. ఓకే. హలో లేదా గుటెన్ మార్గన్, ఇది సులభమే. మరి పేరు చెప్పడం, పాఠంలో హెచ్ హైసే అని ఉంది, అంటే నా పేరు అని కదా. అవును. ఉదాహరణకు ఇష్ హైసే అన్న అంటే నా పేరు అన్న. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే ఆ హైసెన్ అనే క్రియ వాడకం. హైసెన్. అవును, హైసెన్. దీనికి అక్షరాల అర్థం పిలువబడటం. అంటే నేను అన్నా అని పిలువబడతాను అన్నమాట. ఓ, అంటే ఇంగ్లీష్లో మై నేమ్ ఈజ్ అన్నట్లు కాకుండా. అవును, అలా కాకుండా జర్మన్లో ఈ హైసెన్ వాడకం చాలా సహజం మరియు సర్వసాధారణం. అంటే మై నేమ్ ఈజ్ లాంటిది లేదా అసలు? ఉంది. మై నేమ్ ఈజ్ అని కూడా చెప్పొచ్చు, అది కూడా సరైనదే. కాని రోజువారీ సంభాషణల్లో, ముఖ్యంగా అనధికారికంగా, ఈ హైసే చాలా ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకని? బహుశా అది కొంచెం క్లుప్తంగా, సూటిగా ఉండటం వల్ల కావచ్చు. ఇది భాష యొక్క ఒక చిన్న సొగసు అనుకోవచ్చు. ఆసక్తికరంగా ఉంది. మరి ఇతరుల పేరు అడగారంటే? పాఠంలో వి హైస్ టు దూ అని ఉంది. వి హైస్ టు దూ. సరిగ్గా చెప్పారు. వి హైస్ట్ దు అంటే నీ పేరేమిటి అని. దీనికి కూడా అక్షరార్థముందా? పిలవబడటంలాగా ఉంది. అక్షరాలా నువ్వు ఏమని పిలవబడతావు. ఇక్కడ వి అంటే ఎలా లేదా ఏమిటి అనే అర్థంలో వస్తుంది. హైస్ట్ అనేది హైసెన్ క్రియ యొక్క డూ రూపం. డూ అంటే నువ్వు. అవును. ఇక్కడే ఒక ముఖ్యమైన సాంస్కృతిక విషయం కూడా ముడిపడి ఉంది. ఏమిటది? ఈ డూ వాడకం గురించా? అవును. ఈ డూ అనేది అనధికారిక్, ఇన్ఫార్మల్ సర్వనామం. స్నేహితులు, కుటుంబ సభ్యులు, పిల్లలు, యువతరం మధ్య దీని వాడతారు. అంటే మన నువ్వులాగా. అచ్చం అలాగే. కాని మొదటిసారి కలిసిన పెద్దవారితో, ఆఫీసుల్లో లేదా ఏదైనా అధికారిక సందర్భంలో డూ వాడకూడదు. అప్పుడేం వాడాలి? అక్కడ జీ వాడాలి. క్యాపిటల్ ఎస్తో ఉంటుంది. అప్పుడు ప్రశ్న వి హైసెన్ జీ అవుతుంది. వి హైసెన్ జీ. ఓహో, అంటే ఎవరితో మాట్లాడుతున్నామో బట్టి ప్రశ్న మారుతుందన్నమాట. ఇది చాలా ముఖ్యం. చాలా ముఖ్యం. లేకపోతే అగౌరవంగా అనిపించవచ్చు. సరే, పాఠంలో దెర్ నామే అనే పదం కూడా ఉందని మెన్షన్ చేశారు. అంటే పేరు అని. దాన్ని ఎలా వాడొచ్చు? దాన్ని మైన్ నామే ఈస్ట్ లో వాడతాం. మైన్ నామే ఈస్ట్ టామ్. లేదా ఎవరిదైనా పేరు గురించి మాట్లాడేటప్పుడు, ఉదాహరణకు జైన్ నామే ఈస్ట్ క్లౌజ్, అతని పేరు క్లాస్. లేదా ఇయార్ నామే ఈస్ట్ మరియా, ఆమె పేరు మరియా. జెన్ ఇయర్ అంటే హిజ్ హర్ లాగా. అవును. దెర్ నామే అనేది పుంలింగ పదం, మాస్క్యులైన్ నౌన్ జర్మన్లో. అందుకే దెర్ ఆర్టికల్ వస్తుంది. అర్థమైంది. సరే, పలకరింపు, పేరు చెప్పడం, అడగడం ఇవి ఓకే. ఇక మూలం, ఆరిజిన్. పాఠంలో ఇహ్ కొమ్మే ఔస్ అని ఉంది. ఇక్ కొమే ఔస్. అవును. ఇహ్ కొమే ఔస్ ఇండియన్ అంటే నేను భారతదేశం నుండి వచ్చాను. లేదా ఇహ్ కొమ్మే ఔస్ డాయిచ్లాండ్ అంటే నేను జర్మనీ నుండి వచ్చాను. ఇక్కడ కొమ్మె అంటే రావడం, ఔస్ అంటే ఔస్ అంటే నుండి, ఫ్రమ్. ఈ ఔస్ అనే ప్రిపోజిషన్ స్థలాన్ని సూచించడానికి వాడతామిక్కడ. మరి అవతలి వ్యక్తి ఎక్కడి నుండి వచ్చారని అడగాలంటే పాఠంలో ఉంది వోహెర్ కమ్స్ టు. సరిగ్గా. వోహేర్ అంటే ఎక్కడ నుండి, ఫ్రమ్ వేర్. వోహెర్ కమ్స్ టు అంటే నువ్వు ఎక్కడ నుండి వచ్చావు. మళ్ళీ ఇక్కడ డూ వచ్చింది, అంటే అధికారికంగా. ఊహించండి. వోహెర్ కామెన్ సీ, అవునా? ఖచ్చితంగా.
వోహెర్ కామన్ సి. చూసారా ఆ డూ సి తేడా ఎంత ముఖ్యమో? అవును, ప్రతిచోటా వస్తూనే ఉంది. దీన్ని గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యమనిపిస్తోంది. మనం దేశం పేర్లు చెప్పాం, మరి నగరం పేరు చెప్పాలంటే? పాఠంలో ది స్టార్ట్ అని ఉంది కదా, అంటే నగరమని. వాక్య నిర్మాణం మారదు. ఇష్కామే ఔస్ హైదరాబాద్ లేదా ఇష్కామే ఔస్ బర్లిన్ అని చెప్పవచ్చు. ఓకే, ది స్టార్ట్ అన్నారు, అంటే అది స్త్రీలింగ పదమా? అవును, జర్మన్లో ది స్టార్ట్ స్త్రీలింగ పదం, ఫెమినిన్ నౌన్. సరే, ఈ వాక్య నిర్మాణాలన్నీ చూశాం. హైసన్, కామన్ హౌస్, దూసీ తేడా, ఇవన్నీ ఆచరణలో ఎలా ఉంటాయో చూడటానికి మన దగ్గర ఒక చిన్న సంభాషణ ఉదాహరణ ఉంది కదా, టామ్ మరియు మరియా మధ్య. దాన్ని ఒకసారి చూద్దామా? తప్పకుండా. ఇది నేర్చుకున్నదాన్ని ఆచరణలో పెట్టడానికి మంచి మార్గం. ఓకే, టామ్ మొదలు పెడతాడు. టామ్, హలో, ఇక్ హైసె టామ్, వి హైస్ దు. ఇక్కడ టామ్ అనధికారికంగా డూ వాడుతున్నాడు. బహుశా ఇద్దరు యువకులు లేదా స్నేహపూర్వక వాతావరణం అనుకోవచ్చు. మరియా, హలో, ఇక్ హైసె మరియా. సింపుల్గా ఉంది. అవును, టామ్, షోన్, వోహెర్ కామ్స్ దు. షోన్ అంటే బాగుంది లేదా నైస్ అని. సంభాషణను కొనసాగించడానికి ఇలాంటి చిన్న పదాలు ఉపయోగపడతాయి. అవును, మరియా, ఇహ్ కోమె ఔస్ స్పానియన్, ఉండు. ఇక్కడ మరియా స్పెయిన్ నుంచి అని చెప్పి మళ్లీ టామ్ని అడుగుతోంది. డూ అంటే మరి నువ్వు అని. ఇది సంభాషణలో ముఖ్యం. కరెక్ట్. టామ్, ఇష్ కోమె ఔస్ డాట్స్లాండ్. నేను జర్మనీ నుండి అని చెప్పాడు. మరియా, సూపర్, వోన్స్ తు ఇన్ బెర్లిన్. సూపర్ ఆశ్చర్యాన్ని లేదా సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. ఇక్కడ సంభాషణ మరో అడుగు ముందుకు వేసింది. అవును, నివాసం గురించి అడుగుతోంది. వోనన్ అంటే నివసించడం అని కదా. అవును, వోనెన్ అంటే నివసించడం, టు లివ్ రిసైడ్. వోన్స్ టు అంటే నువ్వు నివసిస్తున్నావా. ఇది కూడా చాలా ఉపయోగకరమైన క్రియ. టమ్, యా, ఇష్ వోన ఇన్ బెర్లిన్, ఉండు. యా అంటే అవును, మళ్ళీ ఉండు. మరియా, ఇష్ వోన ఇన్ మాడ్రిడ్. చూసారా ఎంత సరళంగా సహజంగా సంభాషణ సాగిందో. నిజమే. పలకరింపు, పేరు, మూలం, నివాసం అన్నీ వచ్చాయి. ప్రశ్నలు అడగడం, సమాధానాలు చెప్పడం, అవతలివారిని కూడా అడగడం, ఉండు, ఇవన్నీ సంభాషణను ముందుకు నడిపించాయి. నిజమే. ఈ ఉదాహరణ చూస్తే ఈ వాక్యాలు వాడటం అంత కష్టమేమీ కాదనిపిస్తుంది. కానీ మనం ముందే అనుకున్నాం ఈ పరిచయాల వెనక ఉన్న సాంస్కృతిక నియమాల గురించి. అవును, అది చాలా ముఖ్యమైన విషయం. జర్మనీలో అధికారిక, అనధికారిక సందర్భాల్లో పేర్లు వాడే పద్ధతి వేరుగా ఉంటుందని పాఠంలో కూడా చెప్పారు కదా. అవును, ఒక సాంస్కృతిక సూచనగా ఇచ్చారు. సాధారణంగా జర్మనీలో పని ప్రదేశాల్లో లేదా మొదటిసారి పెద్దవారిని కలిసినప్పుడు ప్రజలు తమ పూర్తి పేరుతో పరిచయం చేసుకుంటారు. పూర్తి పేరు అంటే? అంటే మొదటి పేరు మరియు చివరి పేరు. వోర్నమే ఉండ్ నాహ్నామ. ఉదాహరణకు గుటెన్ టాగ్, ఇచ్ హైసె అన్నా మిల్లర్. అలా. గుటెన్ టాగ్ అంటే గుడ్ డే లాంటిది. ఓకే, మరి స్నేహితుల మధ్య? స్నేహితులు, సహోద్యోగులతో కొంత పరిచయం అయ్యాక లేదా అనధికారిక పార్టీలో కేవలం మొదటి పేరు సరిపోతుంది. హలో, ఇష్ హైసె అన్నా అన్నట్లు. అప్పుడు డూ వాడచ్చా? ఖచ్చితంగా. అక్కడ డూ వాడకం కూడా సహజంగా ఉంటుంది. ఈ తేడాను గమనించకపోతే అది కొన్నిసార్లు అగౌరవంగా లేదా అతి చనువుగా అనిపించవచ్చు. అంటే భాష నేర్చుకోవడమంటే కేవలం పదాలు, వ్యాకరణం మాత్రమే కాదు, ఈ సాంస్కృతిక సూక్ష్మ నైపుణ్యాలను కూడా అర్థం చేసుకోవడం చాలా అవసరమన్నమాట. 100కి 100 పళ్ళు. ఈ డూ వర్సెస్ సి, పూర్తి పేరు వర్సెస్ మొదటి పేరు, ఇవన్నీ ఆ సంస్కృతిలో గౌరవానికి, సంబంధాల స్థాయికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో చూపిస్తాయి. ఖచ్చితంగా. భాష, సంస్కృతి విడదీయరానివి. అందుకే మంచి భాషాపాఠాలు కేవలం వ్యాకరణ నియమాలే కాకుండా ఇలాంటి సాంస్కృతిక విషయాలను కూడా స్పృశిస్తాయి. ఇది నేర్చుకునేవారికి ఉపయోగపడుతుంది కదా. చాలా ఉపయోగపడుతుంది. భాషను సరైన సందర్భంలో, సరైన రీతిలో ఉపయోగించడానికి సహాయపడుతుంది. మరి నేర్చుకున్న ఈ విషయాలు, పదాలు, వాక్యాలు, సాంస్కృతిక నియమాలు బాగా గుర్తుండాలంటే ప్రాక్టీస్ చేయడం ముఖ్యం గదా. అవును, ప్రాక్టీస్ లేకపోతే మర్చిపోతాం. పాఠంలో కొన్ని అభ్యాస కార్యకలాపాలు కూడా సూచించారు. వాటి గురించి కొంచెం చెప్తారా? తప్పకుండా. మొదటిది వినడం, చదవడం సంబంధించిన టాస్క్. అంటే ఆడియో క్లిప్లు విని లేదా చిన్న వాక్యాలు చదివి అందులో ఎవరు మాట్లాడుతున్నారు,
వారి పేరు, వారు ఎక్కడి నుండి వచ్చారు వంటి వివరాలు గుర్తించి రాయడం. ఇది లిస్నింగ్ కాంప్రహెన్షన్ లాంటిది. అవును, ఇది గ్రహణ శక్తిని పెంచుతుంది, ముఖ్యంగా ఉచ్చారణకు కూడా సహాయపడుతుంది. అవును, జర్మన్ ఉచ్చారణ కొన్నిసార్లు కొంచెం కష్టంగా అనిపించవచ్చు కదా, ఆ ఇహ్లోనే చీ శబ్దం లాంటివి. నిజమే, ఆ చీ శబ్దం మన తెలుగులో గాని ఇంగ్లీష్లో గాని లేదు. అలాగే ఆర్ శబ్దం కూడా కొంచెం భిన్నంగా ఉంటుంది. మరి ఎలా? అందుకే వినడం, అనుకరించడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం. మొదట్లో తప్పులు పోయినా పర్వాలేదు, ప్రయత్నిస్తూ ఉండాలి. వినగా వినగా అలవాటవుతుంది. సరే, ఇక రెండో అభ్యాసం జంటగా చేసే ఇంటర్వ్యూ లాంటిది, పార్ట్నర్ ఇంటర్వ్యూ. ఇది బావుంటుంది. అవును, ఇది చాలా ప్రభావవంతమైన పద్ధతి. ఇద్దరు విద్యార్థులు ఒకరినొకరు మనం చర్చించుకున్న ప్రశ్నలు అడుగుతారు. వి హైస్తూ, వో హెర్ కామ్స్టూ, వో వోన్స్టూ. అడిగి సమాధానాలు చెప్పుకున్నాక ఆ తర్వాత మూడో వ్యక్తికి తమ భాగస్వామిని పరిచయం చెయ్యాలి. ఉదాహరణకు, దస్ ఇస్ మరియా, సి కోమ్తౌ స్పానియన్ ఉండ్ వోంటెన్ మద్రిడ్. డసిస్ట్ మరియా అంటే ఇది మరియా అని, సి కాంప్ట్ అంటే ఆమె వస్తుంది. అవును, డస్సిస్ట్ అంటే దిస్ ఇస్, ఏర్ అంటే అతను, సి అంటే ఆమె. ఇది చాలా ప్రాక్టికల్గా ఉంది. నేర్చుకున్న వాక్యాలను వెంటనే వాడే అవకాశం దొరుకుతుంది. అదే ముఖ్యం. భాష నేర్చుకోవడంలో యాక్టివ్ రీకాల్ మరియు యూసేజ్ కీలకం. కేవలం చదవడం, వినడం ద్వారా నేర్చుకోవడం కన్నా ఇలా మాట్లాడటం, రాయడం ద్వారా నేర్చుకున్నది మెదడులో బలంగా నాటుకుపోతుంది. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది కదా. ఖచ్చితంగా. తప్పులు చేస్తామేమో అన్న భయం పోతుంది. మాట్లాడటం మొదలుపెడితేనే ధైర్యం వస్తుంది. నిజమే. ఈ మొత్తం చర్చను బట్టి చూస్తే జర్మన్లో పరిచయం చేసుకోవడానికి కావలసిన ప్రాథమిక జ్ఞానం ఈ పాఠం అందిస్తోందని స్పష్టమవుతోంది. అవును. ముఖ్య వాక్యాలు, కొన్ని కీలకమైన క్రియలు, హైసెన్, కామన్, వోనెన్, ఆ డ్యూసీ తేడా మరియు ముఖ్యమైన సాంస్కృతిక నియమం. అవును, ఇవన్నీ మొదటి సంభాషణలకు మంచి పునాది వేస్తాయి. అయితే ఇది ఆరంభం మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా. సరే, ఈరోజు మనం జర్మన్ పరిచయాల గురించి చాలా విషయాలు విడమరిచి చూశాము. ముఖ్యమైన వాక్యాలు, వాటి వెనుక ఉన్న చిన్న చిన్న వ్యాకరణ, సాంస్కృతిక విశేషాలు, వాటినెలా ప్రాక్టీస్ చేయాలో కూడా చర్చించుకున్నాము. ముగించే మంజు, ఒక చిన్న ఆలోచనను వదిలి వెళ్తాను. ఈ పరిచయ పద్ధతులు, పేరు చెప్పే తీరు, నువ్వు లేదా మీరు అని సంబోధించడం, ఇవి కేవలం భాషా నియమాలేనా లేక ఆ సమాజపు విలువల అద్దమా? ఆసక్తికరమైన ప్రశ్న. జర్మనీలో అధికారికతకు, గౌరవానికి ఇచ్చే ప్రాధాన్యత ఈ భాషా వాడుకలో కనిపిస్తోంది కదా. అవును, సి వాడకంలో అది స్పష్టంగా ఉంది. మరి మన సంస్కృతిలో లేదా ఇతర సంస్కృతుల్లో పరిచయాలు ఎలా ఉంటాయి? మనం మొదటి సంభాషణలో దేనికెక్కువ ప్రాధాన్యత ఇస్తాం? పేరు, ఊరు, కుటుంబం, ఉద్యోగం, ఈ తేడాలెందుకుంటాయి? నిజమే, మనం కొన్నిసార్లు ఊరు లేదా బంధుత్వం గురించి కూడా అడుగుతాం కదా. అవును, అవి మన సంబంధాలను, సామాజిక నిర్మాణాలను ఎలా ప్రభావితం చేస్తాయి? దీని గురించి ఆలోచిస్తే భాష కేవలం కమ్యూనికేషన్ సాధనమే కాదు, అదొక సంస్కృతికి కిటికీ అని కూడా అర్థమవుతుంది. అది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. భాష ద్వారా సంస్కృతులను అర్థం చేసుకోవడం అదొక అంతులేని ప్రయాణం లాంటిది. ఈరోజు ఈ విశ్లేషణకు ధన్యవాదాలు. మీకు కూడా.